రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పుల కలకలం రేపాయి. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఈగల్ టీం దాడులు చేసింది. సోదాల సమయంలో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న యువకులు ఫైర్ ఓపెన్ చేశారు. ఈగల్ టీము డ్రగ్స్ పార్టీ 8 మందిని అదుపులోకి తీసుకుంది. స్పాట్ లో రివాల్వర్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీను చేసుకున్న ఫామ్ హౌస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. డ్రగ్స్ పార్టీలో రాజకీయ నేతలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పుల కలకం రేపాయి. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఈగల్ టీం దాడులు చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, 10 మందికి ఇప్పటికే పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఇది ఒక సెన్సేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక రాష్ట్ర ఎంపీ, దీంట్లో ఇద్దరు కూడా అరెస్ట్ కావడం చాలా సంచలనంగా మారిందని చెప్పాలి. ఇట్లా నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి మొయినాబాద్ లో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీ కలకలం చోటు చేసుకున్నది. మాజీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతుందన్నటువంటి ఒక పక్కా సమాచారంతో ఈగల్ టీం దాడులు చేసింది. అక్కడ పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక ఎంపీ, ఇంకొక ఎమ్మెల్యేతో సహా మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ నుంచి 2 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సో ఇట్లా నేపథ్యంలో అంటే వాళ్ళు పోలీసుల పైన కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలిసింది. దీంతో వెంటనే పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఎక్స్ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కూడా ఉన్నారు. ఈగల్ టీం అక్కడి నుంచి ఒక రివాల్వర్ ని, 2 గ్రాముల కొకైన్ ని కూడా స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత వెంటనే ఎస్ఓటి పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. సో చేరుకున్న వెంటనే దాంట్లో అక్కడ పార్టీ జరుగుతోంది, దాంట్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుంది అన్నటువంటి పక్క సమాచారంతో పోలీసులు అక్కడికి పోవడం జరిగింది. దాంట్లో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉన్నారు, తో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ ఉన్నారు, తో పాటు రియల్టర్ నిబిన్ శర్మ, మిశ్రా, రితేష్ రెడ్డి, అట్లాగే రమేష్, శ్రవణ్, విజయ్ కృష్ణ, వీళ్ళంతా కూడా అందులో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక బడా నేతలు అని చెప్పాలి. అయితే డ్రగ్స్ టెస్ట్ లో మాత్రం రోహిత్ రెడ్డితో పాటు 6గురికి పాజిటివ్ వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. ఎంపీ ఎవరైతే ఉన్నారో మహేష్ కు మాత్రం నెగిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇది మాత్రం కొంత సంచలనంగా మారిందని చెప్పాలి. అర్ధరాత్రి డ్రగ్స్ కలకలంగా మారింది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ గా తెలుస్తున్నది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు కీలకమైనటువంటి ఇంకొంతమంది ఉన్నారు. సో అందులో కొకైన్ కూడా దొరికింది. సో వీళ్ళు కొకైన్ సేవిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. రోహిత్ రెడ్డికి కూడా దాంట్లో పాజిటివ్ వచ్చింది. సో 2 గ్రాముల కొకైన్ లభ్యమైన పోలీసులు తీసుకున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నటువంటి పక్కా సమాచారంతోనే పోలీసులు రైడ్ చేయడం జరిగింది. దీంతో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను పోలీసులు మొత్తం కూడా చుట్టుముట్టారు అర్ధరాత్రి. ఈ డ్రగ్స్ పార్టీలో ఏపీకి చెందినటువంటి ఎంపీ జైపూర్ ఎమ్మెల్యే కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి సమాచారాలు రావాలి బయటికి. బట్ ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీ ఉన్నట్టుగా తెలిసింది. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పోలీసులు రైడ్ చేస్తున్నటువంటి టైంలోనే గన్ ఫైరింగ్ జరిగింది. గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిగినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈ ఘటన ఎక్కడో కాదు, అంటే మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో జరగడంతోనే చాలా తీవ్రంగా మారింది. వీళ్ళు పోలీసుల పైన కాల్పులు జరపడానికి ప్రయత్నం చేశారా, లేదంటే డ్రగ్స్ మత్తులో కాల్పులు జరపడానికి ప్రయత్నం చేశారా, అసలు ఏం జరిగింది అనేది మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం పోలీసుల అదుపులో వీళ్ళున్నారు. పోలీసులు వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి విషయాలు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ గన్ ఎందుకు తీసుకొచ్చారు, గన్ ఉండాల్సినటువంటి అవసరం ఏంది, ఇందులో డ్రగ్స్ ఎందుకు వచ్చాయి, అందులో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. సో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరొకసారి వార్తల్లో నిలిచారు. ఆయన గతంలో కూడా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో దేశవ్యాప్తంగా కలకలం రేపినటువంటి విషయం తెలుసు. సో ఆ విషయంలో కూడా ఆయన సంచలనంగా మారారు. ఇప్పుడు తాజాగా ఈ డ్రగ్స్ పార్టీతో పాటు కాల్పులతోటి మరొకసారి సంచలనంగా మారింది ఆయన విషయం. రోహిత్ రెడ్డికి చెందినటువంటి
ఫామ్ హౌస్ గానే తెలుస్తోంది. దీంట్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్నటువంటి పూర్తి సమాచారంతోనే రాత్రి ఈగల్ టీం బృందాలు అక్కడ మెరుపు దాడులు నిర్వహించాయి. ఆ టైంలో డ్రగ్స్ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫస్ట్ గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులను భయపెట్టిద్దాం అన్నటువంటి ప్రయత్నం చేశారు. ఈగల్ బృందంపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అక్కడ పరిస్థితి మొత్తం కూడా గందరగోళానికి దారితీయడంతో ఇక స్పెషల్ ఆపరేషన్ టీం అంటే SOT కి సమాచారం ఇచ్చారు. దీంతో వాళ్ళు కూడా రంగంలోకి దిగి అక్కడ సోదాలు నిర్వహించారు. దాంట్లో 2 గ్రాముల కొకైన్, ఇంకా కొన్ని మత్తు పదార్థాలు కూడా దొరికినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు ఒక రివాల్వర్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే రోహిత్ రెడ్డి బ్రదర్ ఎవరైతే సోదరున్నారో రితేష్ రెడ్డి లైసెన్స్డ్ తుపాకీతో కాల్పులు జరిపినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారిస్తున్నారు. తుపాకీ రితేష్ రెడ్డిదే అయినప్పటికీ కూడా ఢిల్లీకి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరైతే ఉన్నారో నమీద్ మిశ్రా ఆయన కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. అంటే తుపాకీ ఒకరిది, కాల్పులు జరిపింది ఒకరిది. సో ఈ విషయం పూర్తిగా కూడా ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం అక్కడ 9 మంది పురుషులతో పాటు ఒక మహిళ కూడా పార్టీ చేసుకుంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. సో ఈ పార్టీలో మొత్తం పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ తో పాటు రమేష్, మురగనేని రమేష్, వి శ్రవణ్ కుమార్ తో పాటు నల్లపనేని విజయ్ కృష్ణ, అట్లాగే రితీష్ రెడ్డి, నివిత్ శర్మ, ఇంకా కొంతమంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా 3 రాష్ట్రాలకు చెందినటువంటి రాజకీయ నాయకులే. ఇది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. మూడు కూడా అంటే వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులే. సో ఇదే ఇక్కడ సంచలనంగా మారింది. 3 రాష్ట్రాలకు చెందినటువంటి పొలిటికల్ పార్టీ కాస్త డ్రగ్స్ పార్టీగా, ఒక ఫైర్ పార్టీగా మారినటువంటి పరిస్థితి. దీంట్లో ఏపీ ఎంపీ మహేష్ యాదవ్ కు డ్రగ్స్ టెస్ట్ చేస్తే మాత్రం నెగిటివ్ వచ్చింది. రోహిత్ రెడ్డితో పాటు ఇంకొంతమందికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే డ్రగ్స్ పార్టీలో కాల్పులు జరపడంతో పోలీసులు చాలా సీరియస్ అయ్యారు. ఎవరిని భయపెట్టడానికి కాల్పులు జరిగాయి అన్నటువంటి కోణంలో కూడా అక్కడ ఫోరెన్సిక్ టీం ఆధారాలు కూడా సేకరిస్తోంది. అటు ఫామ్ హౌస్ మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పార్టీలో ఎంతమంది పాల్గొన్నారో, అసలు ఎవరెవరు అరేంజ్ చేశారు, వీళ్ళంతా కేవలం పార్టీ కోసం అక్కడ సమావేశం అయినరా లేదంటే ఇంకేదైనా కోణం ఉందా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అక్కడటువంటి CCTV ఫుటేజ్ ని కానీ లేదంటే DVR ని కూడా ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. అట్లాగే అక్కడ ఆ పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఇంకోవైపు అంటే ఇంకా కొన్ని అంశాలు, ఇందులో రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ పాలన హయాంలోనే డ్రగ్స్ దందా ఎక్కువైందని అధికార పార్టీ ఆరోపించడమే కాకుండా దానికి ఆ పార్టీ అగ్రనేతలకు సంబంధం ఉందంటూ స్వయంగా ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నటువంటి క్రమంలో ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నిజానికి ఇది కొంత మింగుడు పడినటువంటి అంశం అనే చెప్పాలి గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.